Hello, welcome guys. This is Miss Sairam, pursuing third year MBBS at GMC Maynard. So ఈ వీడియో వచ్చేసి మా క్యాంపస్ అన్నమాట. సో ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి చూడలేరు. సో అందుకోసం మీకు హెల్ప్ అవుతుందని మా క్యాంపస్ చూపించబోతున్నా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డీటెయిల్ వీడియో. సో అందరు స్కిప్ చేయకుండా చూడండి గైస్. My college was established in June 2016 and affiliated to Kaloji Narayan Rao University of Health and Sciences, that is KNRUHS. The MCI gave permission to 150 seats and started its first academic year in 2016 to 17. From 2019 onwards, 175 students are admitted annually for pursuing MBBS. The college has under its name of title, being the first established government medical college post-formation of Telangana state. My campus is spread across approximately 50 acres of land and it is located in the Idra village area of Mahabubnagar. The campus includes a teaching hospital, modern lecture halls, a central library and hostels for students as well. So guys, ఈ వీడియోలో మీకు ఇవన్నీ చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. గైస్, MBBS జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరికి క్లినికల్ పోస్టింగ్ ఉంటుంది. సో మా కాలేజ్ నుంచి హాస్పిటల్కి 10 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో ఈ బస్సెస్లోనే మేము వెళ్తాం. ఇలాంటివి 5 బస్సెస్ ఉన్నాయి. సో మా కాలేజ్లో బస్ అవైలబిలిటీ ఉంది, మీరేం మరీ అవనక్కర్లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది లాంగ్ బస్సు అండ్ 4 లాంగ్ బస్సులు ఉన్నాయి. ఒకటి కమ్యూనిటీ మెడిసిన్ షార్ట్ బస్సు ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఈ ట్రావెలింగ్ అయితే మీకు ఈజీ అవుతుంది. ఎవరైనా ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. వాళ్ళని రిజిస్టర్లో ఎంటర్ చేసిన తర్వాతే ఇక్కడ అలో చేస్తారు. సో మీకు బుక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఏముంటాయో చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈఎన్టీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. సో MBBS రిలేటెడ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఈవెన్ పీజీ కూడా బుక్స్ ఉంటాయి మొత్తం. సో ఫస్ట్ ఇక్కడ ఈఎన్టీ, ఇక్కడ సర్జరీ, ఆ తర్వాత ఇక్కడ అనస్థీషియా డిపార్ట్మెంట్, ఇంకా రేడియాలజీ, సైకియాట్రీ, ప్రతి ఒక్క బుక్ అవైలబుల్ ఉంటుంది. మీరు చదువుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకొని చదువుకోవచ్చు. ఈవెన్ మీరు ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు ఇక్కడ ఎంటర్ చేసి. సో ఇక్కడైతే మేము ఇక్కడ కూర్చొని చదువుకుంటాము. ఒకవేళ లైబ్రరీ మాతో బుక్స్ లేనప్పుడు ఇదంతా చదువుకునే ప్లేస్ అనమాట. ఇట్లా ఒక 5-6 టేబుల్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం బుక్స్ చూసుకుంటే గైనకాలజీ, తర్వాత ఈ ప్రతి ఒక్క ఆథర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథర్స్ ఉంటారు కదా. సో ప్రతి ఒక్క ఆథర్ యొక్క బుక్స్ ఉంటాయి ఇక్కడ. గైనకాలజీ అని చెప్పారు కదా. సో ఇక్కడ ఆప్థమాలజీ. సో ఈ ఫైనల్ ఇయర్ సెట్ మాకైతే నెక్స్ట్ ఇక్కడే కూర్చొని చదువుతుంది. సో అక్కడ నేను వచ్చి మేడం కూర్చొని చదువుకుంటుంది. మా లైబ్రరీ స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ స్టూడెంట్స్ వచ్చి డొనేట్ చేస్తారు బుక్స్. డొనేట్ చేసిన బుక్స్ ఇక్కడ ఉంటాయి. సో లైక్ మిక్స్డ్ ఉంటాయి మొత్తం. ఇక్కడ ఈ డొనేట్ చేసిన బుక్స్ అన్నమాట. కనుక ఇక్కడ కూడా డొనేట్ చేసిన బుక్స్ ఉన్నాయి చూడవచ్చు. ఎవరైనా డొనేట్ చేయొచ్చు మొత్తం. సో
సో డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చి డొనేట్ చేయండి. ఇక్కడ మా లైబ్రరీలో జర్నల్స్ కూడా ఉంటాయి. మీరు జర్నల్స్ చదవాలనుకుంటే ఇక్కడ వచ్చి చూడొచ్చు. సో ఇక్కడ 19 జర్నల్, 24 జర్నల్స్, ఇంకా ఇక్కడ 19 జర్నల్స్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ 18 జర్నల్స్, 16. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నల్స్ ఉంటాయి మా దగ్గర. సో నెక్స్ట్ ఇక్కడ ఈ బుక్స్, మెడిసిన్ బుక్స్, ఆ తర్వాత ఇక్కడ మెడిసిన్ బుక్స్ మా థర్డ్ ఇయర్ బుక్స్. ఇక్కడ మేము ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే మొత్తం యూజ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి, అది మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిజియాలజీ ఫస్ట్ ఇయర్. అండ్ ఇక్కడ కూడా ఫిజిక్స్ సబ్జెక్ట్స్ రీసెంట్గా అయిపోయింది. సో ప్యాథాలజీ మేము ఇక్కడ ప్యాథాలజీ తీసుకొని ఇక్కడ తీసుకునే వాళ్ళం, తీసుకొని ఇక్కడ చదువుకునే వాళ్ళం. సో ఇదన్నమాట సెకండ్ ఇయర్ గురించి. అండ్ ద మోస్ట్ వెయిటెడ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ అప్కమింగ్ జూనియర్స్, అనాటమీ ఎక్కడ ఉంది. సో వాస్ట్ సబ్జెక్ట్ అనమాట ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, చాలా భయపడతారు ఎవరైనా జూనియర్స్. సో నేను చూస్తానండి అనాటమీలో చూపించండి. ఇక్కడ అనాటమీ అనమాట. అనాటమీలో విస్టమ్ సింగ్, బీడీ చౌరస్, అట్లాస్ ఉంటుంది. ఇంకా గ్రేస్ అనాటమీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఇక్కడ తీసుకొని చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హ్యూమన్ అనాటమీ, ఇంకా ఎంబ్రియాలజీ, ఆస్ట్రాలజీ కూడా, ఈవెన్ హిస్టాలజీ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ తర్వాత బయట మనం బుక్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర లేదనుకో ఫర్ సపోజ్ ప్రస్తుతానికి, అది తీసుకొని హాస్టల్కి వెళ్ళి చదువుకోవచ్చు. మళ్ళీ మీరు సబ్మిట్ చేయొచ్చు ఆ తర్వాత ఎగ్జామ్స్ తర్వాత. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు బుక్స్ గురించి అయితే ఎలాంటి భయపడక్కర్లేదు. మా కాలేజ్లో ప్రతి బుక్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం స్పేషియస్ ఉంటుంది ఏరియా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా స్పిన్ ఆఫ్ సైలెన్స్ ఉంటుంది ఈ సెంట్రల్ లైబ్రరీలో. అయితే ఇంకో లైబ్రరీ ఉంటుంది అవతల, అక్కడ మనం గ్రూప్ డిస్కషన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ డెడికేటెడ్ సింగిల్గా చదువుకునే వాళ్ళకి మాత్రమే ఇది. అండ్ నెక్స్ట్ ఒకవేళ బుక్ తీసుకోవాలనుకో, ఏదైనా బుక్ ఇస్తానండి ప్రాసెస్. ఏదైనా ఒక బుక్ తీసుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్లో మనం ఎంటర్ చేయాలన్నమాట. ఆ బుక్ కోడ్, మీ నేమ్, మీ బ్యాచ్ నెంబర్, అండ్ వాళ్ళు మీకు ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత మీరు చదువుకున్న తర్వాత మళ్ళీ మీరు సబ్మిట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద సెంట్రల్ లైబ్రరీ. అండ్ నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ అదర్ లైబ్రరీ ఉందని చెప్పాను కదా. సో ఇదే మా లైబ్రరీ అన్నమాట. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 7 PM అన్నమాట, ఈవినింగ్. సో మేము ఇక్కడ సింగిల్గా కానీ గ్రూప్ డిస్కషన్ కూడా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు చదువుకోవాలనుకుంటే ఒక రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డులో ఎంటర్ చేసి నేమ్స్ చదువుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరు చదువుకున్నారు. సో లెట్స్ నాట్ డిస్టర్బ్ దెమ్. అండ్ మీకు టిప్స్ మాత్రం చూపిస్తాను, రండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు చూపించానండి, క్లిప్స్ పెడతాను చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి వస్తాము, ఇక్కడ నుంచి ఇలా కాలేజ్కి వెళ్ళాలి. సో అది మా క్యాంటీన్, విజయ్ డైరీస్. గైస్ మా కాలేజ్ వచ్చేసి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. మామ్నవర్కి ఈ కాలేజ్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కనిపించేది స్టాఫ్ క్వార్టర్స్ అనమాట. సో ఇది మా గ్రౌండ్. ఇక్కడ దీంట్లోనే మేము క్రికెట్, ఫుట్బాల్ ఆడుకుంటాం. అండ్ మధ్యలో వచ్చేసి జూనియర్స్ ఉంటారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, గర్ల్స్. అది వచ్చేసి సీనియర్ బ్లాక్ అనమాట. ఇది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. అండ్ అక్కడ ఎంట్రీలో మెయిన్ బిల్డింగ్ వచ్చేసి బాయ్స్ హాస్టల్ అనమాట అది. అండ్ మధ్యలో రెండింటికి మధ్యలో మెస్ ఉంటుంది. సో ఇది గైస్ అక్కడ స్టార్టింగ్ పాయింట్ అది. అండ్ మహబూబ్నగర్ వచ్చేసి చూపిస్తాను, ట్రై చేస్తా. సో ఇది మహబూబ్నగర్ సిటీ అనమాట. ఇది దీని అవుట్స్కట్స్లో ఇది ఉంటుంది. సో ఇది మా కాలేజ్ టెర్రస్ నుంచి తీస్తున్నాను.
ఉంటాయి మా కాలేజీలో అప్పుడప్పుడు బెదిరిస్తుంది కూడా అలా. సో గైస్ ఇది బాయ్స్ హాస్టల్. సో బాయ్స్ హాస్టల్లో ఇలానే ఇంత పెద్ద ఈ రూమ్ ఉంటుంది. సో ప్రతి రూమ్ ఇలానే ఉంటుంది. సో ముగ్గురు ఉండొచ్చు దీనిలో. ఎవ్రీ రూమ్లో 3 మెంబర్స్ అలాట్మెంట్ చేస్తారు. ఇది ముగ్గురికి కబోర్డ్స్ అనమాట, 3 కబోర్డ్స్. సో మీరు ఒక సైడ్ హ్యాంగర్స్ బట్టలు పెట్టుకోవచ్చు, ఇంకో సైడ్ బుక్స్ పెట్టుకోవచ్చు. ఇంకా 3 హ్యాంగర్స్ ఉంటాయి ఒక రూమ్లో. ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇంకా ఇదొకటి అనమాట. సో ఇలా స్టడీ టేబుల్ ఉంటుంది అండ్ మీరు కొంచెం స్పేషియస్గా మంచిగా చదువుకోవచ్చు అండ్ లైటింగ్ కూడా మంచిగా ఉంటుంది. కబోర్డ్లో మీకు కబోర్డ్ చూపిస్తాను. వన్ సైడ్ మొత్తం మీరు బట్టలు పెట్టుకోవచ్చు హ్యాంగర్కి అండ్ ఇంకో సైడ్ మొత్తం మిగతా సామాన్ బుక్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. సో ఇలా ఉంటుంది అన్నమాట, మొత్తం మంచిగా ఉంటుంది కబోర్డ్ అయితే. అండ్ మీనా లగేజ్ కానీ ఇంకా స్పేషియస్గా కొంచెం ఉంటుంది రూమ్ అయితే. అండ్ ఇక్కడ స్టడీ టేబుల్ కూడా ఇక్కడ టేబుల్స్ ఇస్తారు చిన్న మినివి. సో గైస్ ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది. ఫైనల్ ఇయర్ వాళ్ళకి సింగిల్ రూమ్స్ ఇస్తారు. సో సింగిల్ రూము ఇది బెడ్ ఒకరికి అండ్ ఇది హ్యాంగర్, ప్రతి రూమ్లో హ్యాంగర్ ఉంటుంది అండ్ ఇక్కడ స్టడీ టేబుల్ అనమాట. సో ఫైనల్ ఇయర్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో కొంచెం డెడికేటెడ్గా సింగిల్ రూమ్స్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఇస్తారు అది మా హాస్టల్లో. సో ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ కబోర్డ్ ఇదన్నమాట. సో సింగిల్ రూమ్ వాళ్ళకి కబోర్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు బుక్స్ కానీ సామాన్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ బట్టలు, సో ఇక్కడ మీరు ఇంకా ఏమైనా లగేజ్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇవి సెల్ఫ్ మొత్తం. అండ్ ఇంకా ఇది మొత్తం స్టడీ టేబుల్ అనమాట. ఇక్కడ మొత్తం చదువుకోవచ్చు మీరు. అండ్ ఇంకా మొత్తం స్పేషియస్గా ఉంటుంది. ఒకరికి నాట్ బ్యాడ్, ఒకరికి సరిపోతుంది ఈ రూమ్. అండ్ ఇక్కడ ఇది వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ ఓపెన్ చేయలేను బట్ యూ కెన్ యూజ్. ఇంకా ఇది కొంచెం స్పేస్ మనం పెట్టుకోవడానికి. సో దట్స్ ఇట్ గైస్. ఈ సింగిల్ రూమ్ ఓన్లీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఇస్తారు. సో కాలేజ్లో ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది అలాట్ అవుతుంది అనమాట. ఇలాంటి రూమ్స్ చాలా ఉంటాయి, ప్రతి స్టూడెంట్కి ఉంటుంది ఫైనల్ ఇయర్ వాళ్ళకి. ఇది మా మెస్. సో మా మెస్లో ఇలా టేబుల్స్ పక్కల స్టూల్స్ ఉంటాయి. సో దీనిపైన కూర్చొని మేము ఇక్కడే తింటాం. సో మొత్తానికైతే మీకు చూపించాలని ఈ క్లిప్ చూపిస్తున్నాను మెస్ గురించి. అండ్ మా మెన్యూ కూడా ఇక్కడ స్క్రీన్ పైన షేర్ చేస్తాను చూడండి. అండ్ ఇది పర్మనెంట్ కాదు, దీంట్లో మోడిఫికేషన్స్ అవుతూ ఉంటాయి. సో గాయస్ ఇదే మా గ్రౌండ్. ఇప్పుడైతే ప్రజెంట్గా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేశాక ఒకసారి క్లిప్ పెడతా చూడండి, చాలా మంచిగా ఉంటుంది మా గ్రౌండ్. మేము దీంట్లోనే క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో ఆడతాం. సో గైస్ ఇదే మా గ్రౌండ్. క్లీన్ చేయకముందు చూపించా కదా, ఇప్పుడు క్లీన్ చేస్తారు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. మేము ఈ సర్కిల్లోనే క్రికెట్ ఇంకా ఫుట్బాల్ ఆడతాం. అండ్ ఇక్కడ వచ్చేసి కబడ్డీ కోర్ట్. సో కబడ్డీ ఇక్కడ ఆడతాం. అండ్ మెస్ ముందు వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, అక్కడ వాలీబాల్ ఆడతాం. సో చూడండి మా గ్రౌండ్ ఎంత మంచిగా ఉందో. Ciao, adiós, y nuestra historia
ese instante revelación, cayó la ficha del no va más. Y abrir los ojos costó un montón. Todo bien, me dijiste después del show. El tema nuevo no me gustó. La letra no habla de mí ni de nos. ¿Qué voy a hacer ayer? Mañana puedo perder. Debo ir a buscar. ¿Qué hiciste en mí? Fue para atrás. No puedo salir. Quema la decisión de rescatarnos o dejarte ir. ¿Qué voy a hacer ayer? Mañana puedo perder. Debo ir a buscar. Chao, adiós. ¿Qué voy a hacer ayer? Mañana puedo perder. Debo ir a buscar. Chao, adiós. Debo ir a buscar. Chao, adiós. ఇదే మా మినీ క్యాంటీన్ విజయ్ డైరీస్. ఇంకో క్యాంటీన్ ఎస్వి జోన్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉంటుంది. సో గైస్, ఇది హైవే నుంచి లోపలికి 1 కిలోమీటర్ వెళ్తే మన కాలేజ్ వస్తుంది. తిరుమల హిల్స్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ రీసెంట్గా డబల్ రోడ్ వేశారు. సో రోడ్స్ కూడా బాగున్నాయి. 1 కిలోమీటర్ చూడొచ్చు ఇక్కడ మీరు ఈ వీడియోలో. అండ్ హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 2 అవర్స్లో రీచ్ అవుతారు. సో ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్, దిస్ కాలేజ్ మైట్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. సో గైస్, ఇప్పటివరకు మీరు వీడియోలో ప్రోస్ చూసారు కదా కాలేజ్ గురించి. సో ఇప్పుడు నేను కాన్స్ చెప్తా చూడండి. ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. సో ఇంకా వెదర్ కూల్గా ఉంటుంది. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సిటీకి. సో అదొకటే గైస్. అండ్ మిగతావన్నీ మీకు ముందే చెప్పా కదా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి గైస్. రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇదే లాస్ట్ వ్యూ, మా టెర్రస్ వ్యూ అనమాట క్యాంపస్ది. సో మీరు క్యాంపస్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి కమెంట్లలో. అండ్ ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్న కూడా క్యాంపస్ గురించి ఖచ్చితంగా అడగండి కామెంట్లలో. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దానికి. అండ్ ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నా కానీ టైం దొరకక చేయలేదు గైస్. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియోకి ఇంతే. అండ్ ఐ విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్.